హలో గాయస్, వెల్కమ్ టు బ్లూమింగ్ బాటసారి యువస్ వంశీ దేవులపల్లి. ఎలా ఉన్నారు అందరూ? ఫైన్. సో నిన్న స్టోరీ నచ్చిందా? ఓకే. సో యా, చాలా మందికి నేను స్టోరీ పెడుతున్న విషయం కూడా తెలియట్లేదబ్బా. సో ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఓపిక్గా గంట సింబల్ టచ్ చేశారంటే ఓకే, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యూ కెన్ ఈజీలీ వాచ్. కనీసం నేను పెట్టానని తెలిస్తే మీరు అప్పుడు కాకపోయినా మీరు ఫ్రీ అయిన తర్వాత అయినా వీడియో చూడొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, ప్లీజ్ ఒక్కసారి గంటను కొట్టండి. ఓకేనా? అండ్ ఎస్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బ్లూమింగ్ బాటసారి. ఓకేనా? అండ్ ఇంకొకటి, వీడియో బాగుంది అని నాకు కామెంట్లు కాల్ చేసి చెప్పడం కన్నా కామెంట్లో పెట్టండి, ఒక్కసారి లైక్ కొట్టండి. ఓకేనా? మీ ప్రతి లైక్ నాకు ఈ యూట్యూబ్లో రీచ్ అవ్వడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. ఓకే ఫైన్. సో ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ చాలా ఎమోషనల్తో కూడింది, నాట్ జస్ట్ పిల్లలు. సో మేబీ బెడ్ టైమ్ స్టోరీస్ అనొచ్చు అనకూడదు దీన్ని, బట్ ఇట్స్ అన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. సో కమ్, యాడ్ ఎవ్రీవన్, రండి అందరూ జాయిన్ విత్ మీ టుడే. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ చెప్తాను. సో స్టోరీ వినే ముందు లాజిక్స్ వెతకండి, జస్ట్ ఎంజాయ్ ద స్టోరీ. ఫైన్. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఓకే, ఒక కుందేలు. ఆ కుందేలు పేరు రాగం. ఏంటది? రాగం. అయితే ఆ కుందేలు తన అడవిలో అలా పులులు సింహాలు కంటపడకుండా తన లైఫ్ తను కాపాడుకుంటూ ఈ క్యారెట్స్ అని కావలసిన దుంపలని తన ఆహారం తను వెతుక్కుంటూ తిరుగుతూ ఉండేది. ఓకేనా? అయితే కొద్ది కాలం తర్వాత ఆ కుందేలుకి ఇంకో కుందేలు పరిచయం అయింది. ఆ కుందేలు పేరు విహంగం. ఏంటది? విహంగం. ఓకేనా? సో ఆ కుందేలు కూడా ఈ కుందేలుతో బాగా క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఈ రెండు కుందేళ్ళు కలిసే ఎక్కువసేపు మాట్లాడుకోవడం, ఏదైనా ఫుడ్ వెతుక్కోవడం అన్నీ చేస్తూ ఉండేవి. వీళ్ళిద్దరికి కూడా ఇంకొక కుందేలు జాయిన్ అయిందనమాట. ఆ కుందేలు పేరు నీరు. ఓకే, ఆ కుందేలు పేరేంటి? నీరు అనమాట. ఓకే, సో ఆ కుందేలు ఇంకా చెప్పద్దు, ఈ విహంగానికి అండ్ అలాగే మన రాగం రెండు కుందేలకి కూడా బాగా క్లోజ్ అయిపోయింది. సారీ, పేర్లు ఇప్పుడే పెట్టడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో నీరు, రాగం అలాగే మన విహంగం మూడు కుందేళ్ళు బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి అనమాట. ఇంకొద్ది కాలం తర్వాత ఇంకొక కుందేలు వచ్చింది. ఆ కుందేలు పేరు కళ. ఓకే, సో ఈ రాగం, విహంగం, నీరు, కళ 4 కుందేళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి అనమాట. ఓకే, సో కొద్ది కాలం తర్వాత విహంగం అనే కుందేలు కొన్ని అవసరాల వల్ల అడవిని వదిలి వేరే దూరంగా అడవికి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. అయినా సరే ఫోన్ చేస్తూ ఎప్పుడు ఈ రాగం అనే కుందేలుతో మంచి కమ్యూనికేషన్లో ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే అలా ఇంకొద్ది కాలం తర్వాత ఈ కళ అనే కుందేలు కూడా కొంచెం దూరం వెళ్ళిందనమాట. అయితే ఈ విహంగం అనే కుందేలు బాగా దూరం వెళ్ళిపోయింది, కళ అనే కుందేలు కొంచెం దూరం వెళ్ళిపోయింది. అయితే ఈ రాగం అలాగే నీరు కుందేలు మాత్రం దగ్గరగానే ఉన్నాయన్నమాట. అయితే ఈ రాగం అనే కుందేలుకి రకరకాల ఫ్రస్ట్రేషన్స్, ఫుడ్ దొరకలేదని లేకపోతే అడవిలో సింహాల నుంచి పులి నుంచి తప్పించుకోవడం విషయంలో బాగా ఇరిటేట్ అవుతూ ఉండేది అనమాట. ఇరిటేట్ అవుతూ ఎదురుకుండా ఉన్న నీరు అనే కుందేలు మీదే తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేది అనమాట. సో ఎంతకాలం పడుతుంది ఆ కుందేలు కూడా? ఒకనొక టైంలో ఆ కుందేలు కూడా ఖతం, టాటా, బాయ్ బాయ్ అని రాగం అనే కుందేలుని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అదేంటి, నేను అందరికీ క్లోజ్ అయ్యాను కదా, ఈ కుందేళ్ళన్నీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాయంటే, నేను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయాను, ఎవరిని అడిగినా నీకేం పోయింది, నువ్వు అడవిలో పులులు, సింహాలు, జింకలు, రామచిలకలు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటితో కలిసి అడవిలో ఉంటున్నావు అంటున్నారు. ఇదేందయ్యా, మీరు ఈ అడవిలోంచే కదా వెళ్ళారు, మీరు వెళ్ళి అడవిలో మీకుండి కూడా మీ పక్కన ఉంటాయి కదా అని ఈ రాగం బాధపడుతూ ఉండేదన్నమాట. సరే, ఒకరోజు అలా పోట్లాడుతూ మాట్లాడుతూ అలా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. అయితే ఒకరోజు ఈ మన రాగం అనే కుందేల్ని మెల్లగా కాల్స్ చేస్తూ ఉంటే మిగతా కుందేళ్ళు ఎత్తడం మానేసి, అయితే సరే ఎత్తడం మానేసే కదా అని చెప్పి ఈ రాగం అనే కుందేలు గెంతుకుంటూ ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ కళ అనే కుందేలుని కలిసి
ఎందుకు ఎత్తట్లేదు ఫోను, ఏమైంది, నేను ఏమన్నా హర్ట్ చేశానా, నేను ఏమన్నా బాధ పెట్టానా అని అడిగేది అనమాట. ఆ కుందేలేమో నేను ఇప్పుడు ఎత్తను, నాకు ఇప్పుడు ఎత్తనం లేదు, నాకు ఇప్పుడు మాట్లాడడం లేదు అనేది అనమాట. అదేంటి నేనేమన్నా హర్ట్ చేశానంటే ఏదో చేసే ఉంటుంది తింగటి రాగం అనే కుందేలు. కానీ పాపం రియలైజ్ అవ్వడానికి బుర్ర తక్కువ ఈ రాగం అనే కుందేలకి. చుట్టూ మనుషులు ఎక్కువ కానీ బుర్ర తక్కువ. అయితే ఏం చేసింది, ఈ కళ అనే కుందేలుని ఎంత అడిగినా మరి కళ అనే కుందేలు ఏం హర్ట్ అయిందో ఆ కుందేలు సమాధానం చెప్పలేదన్నమాట. సరే ఫోన్ ఎత్తలే, ఇంకా వీళ్ళు ఫోన్ చేస్తూ ఉండేది రాగం అనే కుందేలు పాపం. ప్లేస్ వదిలేసి ఎంతసేపు అని ఉంటుంది, ఇక్కడ బతకాలి కదా, సర్వే అవ్వాలి కదా. మళ్ళీ తన ప్లేస్కి వచ్చేసి యథాప్రకారం కష్టపడడం, ఫుడ్ వెతుక్కోవడం అన్నీ చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఆ రాగం అనే కుందేలు ఒకరోజు ఫోన్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ఫోన్ చేయడం మొదలు పెడితే ఫోన్లు ఎత్తడం మానేసింది అనమాట పూర్తిగా కళ అనే కుందేలు. ఇంకా నీరు అనే కుందేలు చెప్పక్కర్లేదు, పాపం బాగా విసిగిపోయింది కదా. ఇంకొద్దు బాబు, నీకో దండం నాకో దండం, నా బతుకు నేను బతకని, నాకు అడవి ఉంది, నేను అడవిలో బతుకుతాను, నీ అడవిలో నువ్వు బతుకుని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అయితే అదేంటి ఎందుకు మాట్లాడమని అడిగితే, నాకు మాట్లాడాలనిపించినప్పుడు నేనే మాట్లాడతాను, నేను ఇవన్నీ పడలేను, నీకో దండం అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. అయితే సరే రోజు, వారం, నెల, సంవత్సరం దాకా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ కుందేళ్ళకి ఈ రాగం అనే కుందేలు గుర్తొచ్చింది అనమాట. గుర్తొచ్చి నీరు అనే కుందేలు ఫోన్ చేద్దామని అనుకుందనమాట. ఫోన్ చేస్తే రాగం అనే కుందేలు ఎత్తలేదు. ఎత్తపోతే ఈ కుందేలుకి ఎంత పొగరు వచ్చేసిందో, నా ఫోన్ ఎత్తలేదు, అప్పుడు మాత్రం నా ఫ్రెండ్ అని ఉండేది, ఇప్పుడు ఏమో కుందేలుకి అస్సలు ఏ మాత్రం కూడా జాలి లేదని చెప్పి కోపగించుకొని ఉందన్నమాట. సరే అలాగే పుట్టినరోజునో పెళ్లి రోజునో గుర్తొచ్చి కళ అనే కుందేలు కూడా ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేస్తే మళ్ళీ ఈ రాగం అనే కుందే ఎత్తలేదన్నమాట. ఫోన్ ఎత్తలేదు, ఏంట్రా ఈ పొగరు అని చెప్పి అనుకున్నాయన్నమాట. అయితే ఈ కుందేళ్ళకి గబుక్కన ఒకసారి సడన్ గా ఒక పావురం కనిపించింది అనమాట. పావురం తెలుసు కదా, కబుర్లు అందరూ చేసేది పావురమే కదా. ఈ పావురం కనిపించి ఏమేమి కుందేళ్ళు అందరూ బాగున్నారా, మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అంటే, ఏమో మాకెవరి గురించి ఏం తెలియదు అందనమాట. అప్పుడు ఆ పావురం నీరు అనే కుందేలతోని అలాగే కళ అనే కుందేలతోని చెప్తోందనమాట. అదేంటి నీకు తెలియదా, ఫోన్లు ఎత్తట్లేదు అనుకుంటున్నావా, రాగం అనే కుందేలు మొన్నే ఒక సింహం వేడికి చచ్చిపోయింది అని. రాగం అనే కుందేలు సింహం వేడికి చచ్చిపోయింది అని చెప్తే ఒకసారిగా నీరు అనే కుందేలు కళ అనే కుందేలు రెండు కూడా సైలెంట్ నిశ్శబ్దం అయిపోయాయి అనమాట. అదేంటి చచ్చిపోవడం ఏమిటి అంటే, పావురం నేను గాల్లో వెళ్తూ చూస్తూ ఉంటాను కదా, నేల మీద తిరిగే జీవులు క్రూరమృగాల మధ్యలో ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, ఉన్నంతకాలం ఈ బాధలు కక్షలు కోపాలు ఎందుకు, ఇప్పుడు మీరు కావాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, పలకరించాలనుకున్నా రాగం అనే కుందేలు లేదు, ఉన్న రోజుల్లోనే కలిసిమెలిసి ఉండండి అని చెప్పి ఆ పావురం చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత ఆ కళ అనే కుందేలు నీరు అనే కుందేలు ఏం చేసేగా చెప్దామన్నా ఆ రాగం అనే కుందేలు లేదనమాట. మనలో చాలా మంది ఈ కథకి రిలేట్ అయి ఉంటాము, దీనికి సరైన ఎండింగ్ కూడా నేను ఇవ్వలేకపోతున్నానేమో. ఎందుకంటే ఒక మనిషి మీద మనకి ఎప్పుడు వదిలేసుకోవాలి, దూరం పెట్టేయాలన్నంత కోపం ద్వేషం రావు మనలో మనకి. కానీ ఏదో అంటే రకరకాల విషయాలు మనం ఏదో హర్ట్ అయ్యో, వాళ్ళు ఏదో హర్ట్ చేసో, ఏ విషయానికైనా సరే మనం దూరం పెడితే తెల్లారు లేస్తే రాత్రి పడుకుంటే తెల్లారు లేస్తామని గ్యారంటీ నేను లైఫ్లో బతుకుతున్నాం. కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని కూడా ఎవరిని దూరం చేసుకోకండి. పిలిస్తే పలికే దూరంలో మనుషులు లేనప్పటికీ మన కోసమే ఈ కర్ణపిశాచిని కనిపెట్టారు కదా. ఆ కర్ణపిశాచి ద్వారా ఒక పలకరింపు కోపాలు ద్వేషాలు ఇవన్నీ మనుషుల్లో ఉండే బంధాలు ఆప్యాయతల మధ్యలో కనిపించవు కదా. ఓకే ఫైన్. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా మన అనే వాళ్ళని దూరం పెట్టకండి. 1 రోజు 2 రోజులు దాట్స్ ఓకే, బట్ అంతకన్నా దూరం పెట్టకండి. ఎందుకంటే తర్వాత మనకు ఆ కోపమో ద్వేషమో తగ్గి కావాలనుకున్న మనుషుల్ని చూడలేం. ఎస్. సో ఇది ఈ కుందేళ్ళు కదా. అల్టిమేట్గా మనందరికీ కూడా మోరల్ అర్థమైంది కదా. ఎస్, ఓకే. సో నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ కథని 10 మందికి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో, మీరు అలాంటి పరిస్థితి ఏమైనా ఫేస్ చేసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.
అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బ్లూమింగ్ బాటసారి. ఓకేనా? ఫైన్, సైనింగ్ ఆఫ్ యువర్ వంశీ దేవులపల్లి. బాయ్.